హలో అండి. ఐయామ్ మను ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం సోరియాసిస్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది పేషెంట్స్ ఏం చేస్తున్నారు అంటే నాకు డైరెక్ట్ కాల్స్ అండ్ డీఎమ్స్ కూడా చేస్తున్నారు. మేడం సోరియాసిస్ మాకు ఎప్పటినుంచో ఉంటుంది. మీరు చెప్పే డైట్ వల్ల మాకు కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. బట్ దీన్ని మేము పర్మనెంట్‌గా క్యూర్ చేసుకోగలమా లేదా అనని వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి. సో, డైరెక్ట్‌గా కూడా కొంతమంది కాల్ చేసి అడుగున్నారు. క్యూర్ చేసుకోవచ్చు. ఆ క్యూర్ చేసుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటదండి. ఏ ఏ డాక్టర్ అయినా కూడా మెడిసిన్స్ ఇస్తారు, డైట్ చెప్తారు. బట్ ప్రాపర్‌గా దాన్ని మీరు ఫాలో అవ్వాల్సిన బాధ్యత అది మీకే ఉండాలి. బట్ కొంతమందేంటంటే ప్రాపర్ డైట్ ఫాలో అవ్వలేరు. సో, డైట్ ఫాలో అవ్వలేనప్పుడు ఇది మళ్ళీ అగైన్ రిపీట్ అవుతూ ఉంటది. బట్ మనం కంటిన్యూస్‌లీ ఒక 1 ఇయర్ అంటే మీకున్న స్ప్రెడ్డింగ్‌ని బట్టి, మీకు బాడీలో ఉన్న పర్సెంటేజ్‌ని బట్టి డైట్ ఫాలోయింగ్ అనేది ఉంటది. కొంతమందికి చాలా తక్కువగా ఉంటది. అటువంటి వాళ్ళు 3 మంత్స్, 6 మంత్స్ డైట్ ఫాలో అయితే సరిపోతుంది. బట్ అలా కాకుండా కొంతమందికి టోటల్ బాడీ మొత్తం సోరియాసిస్ స్ప్రెడ్ అయి ఉంటుంది. అటువంటి వాళ్ళు మినిమమ్ 1 ½ ఇయర్ కూడా డైట్ అనేది ఫాలో అవ్వాలి. సో, చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటి అంటే అసలు సోరియాసిస్ అంటే ఇది అంటువ్యాధా? అసలు ఇదేంటి? ఇది ఎందుకొస్తుంది మేడం? మేము చాలా క్లీన్‌గా ఉంటాము. అండ్ ఇంత దుమ్ము గూడా ఉండదు. ఫుడ్ గూడా హైజీన్ ఫుడ్ తింటాము. అండ్ మాకు ఫ్యామిలీలో గూడా ఎవరికీ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు. బట్ నాకెందుకు ఇలా ఉంది? నేను చాలా నీట్‌గా ఉంటాను అనని కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతుంటారు. పాపం చాలా ఈ ఈ ఫీల్ అవుతూ ఉంటారు ఇంటర్నల్‌గా కూడా. సో, ఇది సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన బాడీలో ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి అగైనెస్ట్‌గా మనకి బాడీ పైన, స్కిన్ పైన రివర్స్ అవ్వడం వల్ల ఇది వస్తుంది. ఇది ఒక వన్ వేలో. అండ్ ఇంకొకళ్ళకొచ్చేసి ఆహ్, ఇది ఉంటది గదండీ! ఏంటి అంటే ఇమ్యూన్ డెఫిషియన్సీ. కొంతమందికేంటంటే శరీరంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటది. సో, అటువంటి వాళ్ళకి గూడా ఈ ఇమ్యూన్ డెఫిషియన్సీ సోరియాసిస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటది. అండ్ కొంతమందికి హెరిడిటీగా వస్తుందా అనని డౌట్ ఉంది. అంటే నే నాకు నేను చూసిన ఈ ప్రాక్టీస్ టైమింగ్‌లో ఏంటి అంటే 3, 4 జనరేషన్స్‌గా ఒక్కొక్కళ్ళకి ఫ్యామిలీలో చూస్తున్నాము. సో, అప్పుడు దాన్ని మనం హెరిడిటీ కింద సమ్ కేసెస్‌ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ఇలా ఉంటుంది. అండ్ సోరియాసిస్ వచ్చిన వాళ్ళకేంటి అంటే బాగా మంట, దురద, బాగా అండ్ పొట్టుగా రాలిపోవడం, రింగ్ వార్మ్ టైప్‌లో రూపాయి బిళ్ళంత మచ్చల్లాగా అయిపోయి, అది ఇంకా పెద్దగా అరచేతులు మందం లేదు అంటే టోటల్ బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వడం. అండ్ పొట్టయితే బీభత్సకరంగా రాలిపోవడం. వాళ్ళెక్కడికన్నా వెళ్ళినా గూడా చాలా భయపడిపోతూ ఉంటారు. అండ్ షర్టు లైక్ ఏదన్నా షర్ట్ వేసుకున్న మేల్స్‌లో చూసుకుంటే, ఆ షర్ట్ జస్ట్ ఇలా అన్నారనుకోండి, అది ఇలా విదిలిస్తే ఇంత పొట్టనేది రాలిపోతుంది. బట్ నా దగ్గరకొచ్చిన క్లయింట్స్‌లో గూడా చూసాను నేను ఆ ప్రాబ్లమ్. చాలా బాధేస్తుంది. సో, అది అలా కంట్రోల్ అవ్వాలి అంటే ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలి. అండ్ ఇంకొకటి వీళ్ళకి ఎక్కువ సోషల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయండి. అంటే పబ్లిక్‌గా గానీ, లేదంటే ఏదైనా ఫంక్షన్స్‌కి వీళ్ళు అటెండ్ అయినప్పుడు, అక్కడ వీళ్ళకి ఇచ్చింగ్ రావడం, ఈ స్కిన్ ఇలా కొంచెం మచ్చలుగా, రెడ్డిష్‌గా కనిపించడం, డాండ్రఫ్ లాగా రాలిపోతూ ఉండడం, ఇటువంటి టైంలో పక్కనున్న వాళ్ళు కొంచెం వీళ్ళని చిన్న చూపు చూడడం, ఇబ్బంది పడడం, ఫంక్షన్స్‌కి కూడా అటెండ్ అవ్వకపోవడం, సోషల్‌గా మింగిల్ అవ్వలేకపోవడం. సో, ఇవన్నీ గూడా ఈ పర్సనల్ ఇష్యూస్, ఈ ఇంటర్నల్ ఇష్యూస్‌ని వీళ్ళు చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళు స్ట్రెస్‌కి గూడా వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ సోరియాసిస్ ఉన్న వాళ్ళలో కొంతమందిని చూసుకుంటే హెవీ పెయిన్స్ గూడా ఉంటున్నాయి. సో, అటువంటి పెయిన్స్ ఉన్నవాళ్ళు దుంపలు, పెసరపప్పు గూడా తినకూడదు. యాక్చువల్లీ అసలు ఏమేమి తినకూడదు అంటే మెయిన్ అసలు అన్నీ అంటే ఆటో ఇమ్యూన్ సోరియాసిస్‌కి, ఇమ్యూన్ డెఫిషియన్సీ సోరియాసిస్‌కి అండ్ హెరిడిటీగా వచ్చిన సోరియాసిస్‌కి సో, వీటన్నిటికి కొన్ని సూటబుల్ అయ్యే కొన్ని తినకూడని అంటే అవాయిడెడ్ ఫుడ్స్ కొన్ని చెప్తాను. అంటే తినకూడని పదార్థాలు. సో, అవి వినండి. అండ్ ఇంకొకటి బట్ మీకుండే కండిషన్‌ని బట్టి మీకు ఏ సోరియాసిస్ ఉంది, మీకు అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ ఏమున్నాయి అనేది డీటెయిల్డ్‌గా అప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ అయినప్పుడు మీకు కొన్ని నేను ఎక్స్‌ప్రెస్ చేయగలను. ఇప్పుడు అందరూ తినకూడనివి కొన్ని మాత్రం చెప్తాను. అవేంటి అంటే వంకాయి, గోంగూర అండ్ పెయిన్స్ ఉన్న వాళ్ళైతే దుంపలు అండ్ పెసరపప్పు తినకూడదు. నాన్ వెజ్ తినకూడదు. నాన్ వెజ్‌లో గూడా రెడ్ మీట్ అది గూడా ఇమ్యూన్ డెఫిషియన్సీ సోరియాసిస్ ఉన్నవాళ్ళు వీక్లీ వన్స్ 250 గ్రామ్స్ తీసుకోవాలి. ఇదొకటి. అండ్ ఇంకొకటొచ్చేసి ఏంటి అంటే పాల పదార్థాలు గూడా కొంచెం కట్ జేయాలి. సో, తగ్గించి తీసుకోవడం వల్ల ఈజీగా ఈ ప్రాబ్లమ్ అనేది క్యూర్ అవుతుంది. అండ్ సిట్రస్ ఫ్రూట్స్ గూడా తినకూడదు. అంటే ఉప్పు, కారం, పులుపు తగ్గించాలి. సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మ జాతికి చెందినవి. పులుపు పదార్థాలు తగ్గించి తీసుకోవాలి.
సో ఇలా తినడం వల్ల ఏంటంటే సోరియాసిస్ అనేది ఫాస్ట్గా తగ్గుతుంది. అండ్ డైట్ తోటే దీన్ని మనం తగ్గించగలం. చాలామంది డైట్ లేకుండా మెడిసిన్‌తో తగ్గదా, మేము క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోలేము అది ఇది అని అంటారు. సో క్రేవింగ్స్ మీరు కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు మీకు పర్సనల్ డైట్ అనేది నేను ప్రొవైడ్ చేయగలను. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్ స్క్రోల్ అవుద్ది. నన్ను కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.